వాలకం చూస్తే అలా ఉంది. ఏంద్రో తమ్ముడు, ఎందుకంత ఆవేశపడుతున్నావు? అవతల కొంపలు మునిగిపోతుంటే నువ్వు ఇక్కడ తాపీగా మందు కొడుతున్నావా? ఇదేం బాలేదు. అసలు ఏమిట్రా నీ బాధ? విషయం చెప్పకుండా అలా వెలికేక పడతావేంటి? ఆ రుద్రనాయుడు పేరు నియోజకం మొత్తం మారు మూగిపోతుంది, కానీ నువ్వు ఇక్కడ తాపీగా మందు కొడుతున్నావు. వాడి ప్రపంచం దెబ్బకు నీకు డిపాజిట్లు కూడా దక్కవేమో అనిపిస్తుంది. పాపం జనానికి ఏం తెలుసు? వెర్రి గొర్రెలు లాంటివి. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. 100 రూపాయలు తీసుకుంటారు, 1000 రూపాయలు తీసుకుంటారు, 10,000 తీసుకుని ఓట్లేస్తారు. జనాలకి ఏం తెలుసు? జనం మనం అనుకున్నంత పిచ్చివాళ్ళు కాదనయ్యా. ఈసారి నీకు ఓటమి తప్పదేమో అనిపిస్తుంది. దుర్గా, నా పేరు పాపారాయ్. పాపారాయుడికి ఓటం ఎలా ఉంటుంది? ప్రజల్లో రుద్రనాథ్ చూస్తుంటే నా గుండె జారిపోతుంది, కానీ నీ గుండె ధైర్యాన్ని చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు. 5 నిమిషాలు ఆగరా, నీకే అంత అర్థమవుతుంది. ఏం 5 నిమిషాలు పైనుంచి దేవుడు దిగొచ్చి నీకేమైనా బంపర్ మెజార్టీతో గెలిపిస్తానని వరమిస్తాడా? దేవుడు కాదురా, దేవత దిగి వస్తుంది. అది మామూలు దేవత కాదు, శృంగార రసాది దేవత. అనుమానం లేదన్నయ్య, నీకు వాటిని తప్పదని నిజంగా పిచ్చెక్కింది. ఒక్క 5 నిమిషాలు మన గంగులు తీసుకొని వచ్చిన తర్వాత నీకు విషయం అర్థం. ఏమన్నయ్యా, ఏం చెప్తున్నావు? ఏం అర్థం కావట్లేదు. ఏమన్నయ్యా, ఇంకా దేవత రాలేదా? ఆగరా, తొందర ఎందుకు? నీ నాగరా మన జనం ఆగేటట్టు లేదన్నయ్య. గంగులు, గంగులు ఎక్కడి నుంచి వచ్చావా? ఆగలేకపోతున్నాను. దేవతను తెమ్మంటే నువ్వు వస్తావేంట? తీసుకుంటా. అన్నయ్య, నువ్వు చెప్పిన దేవత ఇదేనా? ఇంకెప్పుడన్నయ్య నీకు ఓటమి చెప్పని నిజంగా పిచ్చే ఎక్కింది. ఆగరా, 5 నిమిషాలు ఆగరా అంటే నిమిషం కూడా ఆగలేదు. 5 నిమిషాలని అర్ధగంట చేశాం, ఇంకా దేవత తయారవుతుందా ఏంటి? చూడరా, 5 నిమిషాలు కూడా ఆగలేకపోయా. వచ్చిందా దేవత? దీనివల్ల మనకేం ఉపయోగం ఉన్నాయా? కాకపోతే ఒకటి ఉంది, ఒక్కసారి వాడుకోవచ్చు. చెప్తా, అది కూడా చెప్తా. హలో, ఎవరు? రుద్రనాయుడేనా? నేను పాపారాయుడిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నీ ముద్దుల ప్రేసి నా ఇంట్లో ఉంది. మొత్తానికి నీ టేస్ట్ భలే ముద్ర. కడజాతిలో పుట్టిన కనకదుర్గరా ఇది. ఇప్పుడు నీ పిల్లాన్ని ఇలా చూస్తుంటే నీ ప్రేయసిని అర్ధనగ్నంగా ఉన్న ఐశ్వర్యరైనా ఉందిరా. ఆగలేకపోతున్నానంటే నమ్ము. ఒక్క రౌండ్ పూర్తయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆగు. ఇప్పుడు అర్థమైందనే నీ ప్లాన్. దీన్ని కాపాడుకోవడానికి ఆ రుద్రనాయుడు ఇక్కడికే వస్తాడనమాట. చూడరా, వచ్చిన వాడిని మన గంగులు
మాట్లాడే కస కస వేసేస్తాడు. ఎన్నాళ్ళు